నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా పడికుమార్ గారు. ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఒక స్పీచ్ చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు శ్రీరాముడు అంటే సూర్యవంశస్థుడైన శ్రీరాముడు రాజుగా ఉన్నాడు కాబట్టి మాంసాహారం తిన్నాడు అన్నట్టు ఒక అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారండి. అయితే వాళ్ళు జ్ఞాన సరస్వతులు, వాళ్ళు అది వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో అటువంటి జ్ఞాన సరస్వతి పుత్రులైన వాళ్ళు చెప్పారు అంటే దాని వెనక ఏదో నిగూఢార్థమో గూఢార్థం ఏదో ఉంది. అది తెలియని వాళ్ళు చాలా ట్రోల్ చేస్తూ ఏవేవో మాట్లాడుతున్నారు. సో దాని గురించి వాళ్ళు ఏ అర్థంలో ఈ ఈ దీన్ని ప్రస్తావించారు అంటే మీరు ఏం చెప్తారండి? కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు ఒక్కడే జగద్గురువు. కాబట్టి భీష్ముడు కూడా ఎన్నో వ్యాఖ్యానాలు చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సూక్ష్మాలను నేర్చుకోమని భీష్ముడి దగ్గరికి పాండవులను పంపిస్తారు. అంటే ముఖే ముఖే సరస్వతి అన్నారు. కాబట్టి పండితుడైనా పామరుడైనా ప్రతి వాడి ముఖంలోనూ కూడా సరస్వతి ఉంటుంది. జనాలు ట్రోలింగ్ చేస్తున్నారంటే వాళ్ళలోనూ సరస్వతి ఉంటుంది. గురుగారు లేనట్టు మన గురువులైనటువంటి చాగంటి గారు, గరికపాటి గారు వాళ్ళు సరస్వతి స్వరూపులు. అయితే పండితులు చెప్పేవి నర్మగర్భంగా ఉంటాయి, గూఢార్థంగా ఉంటాయి. టీచర్ ఏమంటాడంటే జనరల్గా స్టూడెంట్ని యూజ్లెస్ ఫెలో కమ్ హియర్ మరే బడవా అంటాడు. అంటే వీడు ఎందుకు పనికిరాడనా కాదు అర్థం, ప్రేమగా అన్నమాట. అలా ఉంటుంది. కాబట్టి శ్రీరామచంద్రుడు అంటే ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ, రూపము లేనటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి ఒక పోతగా పోస్తే వచ్చేటటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభు. ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదల స్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురజటామండలం రామచంద్రం. ఇది రామచంద్రుడు. సాక్షాత్తు పరమాత్మ ఆయన మహావిష్ణువు. అటు పరమ పవిత్రుడు. పరమాత్మ అంటే ఏంటి? భగము నుండి పుట్టినటువంటి వాడు భగవంతుడు, షాడ్గుణ్యైశ్వర్య సంపత్తి కలిగినటువంటి వాడు దేవుడు, భగవంతుడు అని వేరే వేరే సందర్భాలలో వేదాలు చెబుతాయి. కానీ శ్రీరామచంద్ర ప్రభువు ధర్మమూర్తి ఆయన. కాబట్టి పరమ పవిత్రుడు. భగవంతుడు అంటే పవిత్రుడు. మన భూమి ఏమైపోయిందంటే మనం పాపాలు చేసి పుణ్యాలు చేసి రెండిట్లని అనుభవించమని చెప్పి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రెండవ భార్య అయినటువంటి భూదేవిని మనకి ఆధారంగా తల్లిగా చేసి జీవకోటిని పుట్టిస్తాడు భగవంతుడు మనల్ని అందరినీ. సో మన పాపాలను భరిస్తున్నప్పుడు, దొంగలతో స్నేహం చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా అయితే మంచోళ్ళని కూడా తీసుకుపోతారో, పాపాత్మలమైనటువంటి మనల్ని యొక్క పాపాన్ని భరిస్తోంది. కాబట్టి భూదేవి కూడా ఏమైపోయింది, ఆ పాపాన్ని భరించలేక శ్రీ మహావిష్ణువుని నాకు ఎప్పుడు విముక్తిస్తావు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా టైం ఉందమ్మా, నేను వస్తున్నాను అని త్రేతాయుగంలో ఒకసారి, ద్వాపర యుగంలో ఒకసారి, ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాడు స్వామి. అది మనం ఎంతో సంతోషించాలి. ఊరికనే వచ్చాడు ఆయన. పుణ్యాత్ములు ఉంటారు కదా, పాపము పుణ్యాల మిశ్రమం మానవుడు అంటే. అందులో పుణ్య శాతం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు స్వామిని, అయ్యో స్వామి నువ్వు రా స్వామి, ఇక్కడ పునీతుల్ని చెయ్యి మమ్మల్ని అందరినీ. ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరైనా ఒక అబ్బాయో ఒక అతను పాడైపోతున్నాడు అనుకో, గోడ మీద నుంచి దూకేస్తున్నాడు అనుకో, కాలు విరుగుతుందరా అని మన శత్రువు దూకుతున్నా మనం చెబుతాం. అంటే మనలో మానవత్వం ఉంది. కాబట్టి పాడైపోతున్నటువంటి మనల్ని చూసి మహాత్ములు ఏం చేస్తారంటే స్వామిని ఉద్ధరించమని చెప్పేసి తపస్సులు చేస్తారు. వాళ్ళు రమ్మంటారు. రమ్మంటే వెంటనే వచ్చాడు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పరమ పవిత్రమూర్తి అయినటువంటి ఆ రామచంద్ర ప్రభువు భూమి మీద అడుగు పెడతాడు. అంతే మనందరం పునీతులం అయిపోయాం. అహల్య ఏ విధంగా అయితే పాప విముక్తురాలైపోయి బండరాయి నుంచి మళ్ళీ చక్కగా నాతి నుంచి నారి అయిపోయింది. ఆ విధంగా ఆ స్వామి రావడానికి ఎంత కష్టపడతామో, కృష్ణుడు రావడానికి ఎంత కష్టపడతామో, మనము ఆ వచ్చిన తర్వాత మాయ ఉంటుంది ఎప్పుడు కూడా. విష్ణువు పక్కనే, రాముడు పక్కనే యోగమాయ, అలాగే కృష్ణుడి పక్కనే యోగమాయ అయినటువంటి దుర్గమ్మ ఉంటుంది. అందువలన యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే మెటీరియల్ వరల్డ్లో ఉన్నటువంటి మనల్ని మెటీరియల్ ఎనర్జీతో ఆమె మనల్ని మాయలో ఉంచి మనకి శక్తినిచ్చి ఆ పరమాత్మని తెలుసుకునే విధంగా ఆమె దోహదపడుతుంది. సో లార్డ్ కృష్ణ ఎప్పుడు వచ్చినా సరే ఆయన సోదరి అయినటువంటి యోగమాయ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఉద్ధరిస్తూనే ఉంటుంది మనల్ని. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడికి కులాలు ఉండవు. సూర్యవంశము
చంద్రవంశము ఇలాంటివన్నీ ఉండవు డీప్ అర్థాలలోకి వెళితే. తర్వాత రాజులు ఒక కుటుంబంలో పుట్టాడు రాముడు, ఉమ్, యాదవుల కుటుంబంలో పుట్టాడు కృష్ణుడు అంటే ఇప్పుడున్న యాదవులు ఇప్పుడున్న రాజులు అని కాదు. ఉమ్, అక్కడ యాదవులంటే గోసేవను, గోవుల్ని రక్షించేవాళ్ళు, గోవుల మీద ఆధారపడేటటువంటి వాళ్ళు, పరమ అమాయకులు, పునీతులు అని అర్థం. క్షత్రియులు అంటే క్షాత్రధర్మం కలిగి మన దేశాన్ని, మానవాళిని రక్షించే వాళ్ళని అర్థం. ఓ, కాబట్టి కుల మతాలకు అతీతుడు భగవంతుడు. ఉమ్, మతాలు మనమే అతీతులం. అవును. మనకి ఏ కులాలు లేవు, మనకి ఏ మతాలు లేవు. అన్ని ఉమ్, మతాలు మనమే, అన్ని కులాలు మనమే. ఉమ్, మనం ఏర్పాటు చేసుకున్నవి. కాబట్టి ఆ ఉద్దేశంతో రామచంద్ర ప్రభువు క్షత్రియులు మాంసం జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి క్షత్రియులు కూడా మాంసం తినరు, యజ్ఞోపధారణ చేస్తారు. ఉమ్, యజ్ఞం గాయత్రిని ధరించేటటువంటి వాళ్ళు రానున్న కాలంలో అప్పుడు ఆది మానవులుగా మనం ఉన్నాం కాబట్టి అప్పుడు ఇంకేం తిండి లేదు, మనము జంతువులను చంపుకోవడం అవును. తినడం ఆ రకంగా ఉన్నటువంటి మానవ ఫస్ట్ మ్యాన్ ఏప్ నుంచి పుట్టినటువంటి మనము ఆ ఎవల్యూషన్ ప్రాసెస్లో తినుండొచ్చు అని మామూలుగా చెప్తున్నాను ఉమ్, అనుకో. వీళ్ళు ఏంటంటే రాముడు ఎప్పుడూ కూడా మాంసం తినలేదు. చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి నరసింహారావు గారు కానీ వాళ్ళు అలా చెప్పలేదు కూడా. ఆ ఉమ్, వీడియోలో సగం సగం మొక్కలు ఉంటాయి. ఆ ఓకే. మొక్కల నుంచి ఆ, వీళ్ళు ఏం చేస్తారంటే ప్లే చేసి ట్రోలింగ్ చేస్తారు. ఉమ్, ఇవన్నీ కామన్ బై. అసలు ఏంటంటే డెప్త్ అర్థానికి వెళితే మనము ఈ 105 మూలకాలతో మనం శరీరం అనేటటువంటిది ఉమ్, తయారవుతుంది. ప్రపంచమే 105 మూలకాలతో ఉంటుంది. తోటకూర తీసుకుందాం, తోటకూరలో ఐరన్ ఉంటుంది, ఉమ్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మాంసకృతులు. తర్వాత మాంసకృతుల్ని తిన్నాడు అంటే మాంసం తిన్నాడు అంటారు. ఉదాహరణకి ఓ, బలిప్రియ అని అమ్మవారిని ఉమ్, బలిప్రియ ఉమ్, అంటాం. అంటే బలి అంటే ఇష్టమేమో అని చెప్పి ఉమ్, మేకల్ని, ఉమ్, కోళ్ళని, అదే యానిమల్ కదా. సాక్రిఫైస్, బర్డ్ అవునవును, సాక్రిఫైస్ అవునవును. చేస్తున్నారు. కాదు, బలి చక్రవర్తికి ఇష్టమైంది అని. ఓకే. బలి చక్రవర్తి మహాలక్ష్మిని పూజ ఉమ్, చేస్తాడు, వరం అడుగుతాడు. అందుకే శ్రీమన్నారాయణమూర్తి గేట్ కీపర్గా లక్ష్మీదేవితో సహా పాతాళ లోకంలో ఇప్పుడు కూడా ఉంటున్నాడు 7వ మన్వంతరం పూర్తయ్యేదాకా. ఆ విధంగా మాంసకృతులు తింటాడన్నారు. ఇప్పుడు కందమూలాలు ఉన్నాయి, అవును. ఈ యొక్క ఆకులు ఉన్నాయి. ఈ రాముడు వనవాసంలో ఉంటే ఆయనకి మటన్ ఎక్కడ దొరుకుద్ది, ఉమ్, చికెన్ ఎక్కడ దొరుకుద్ది, ఆ దుప్పులు ఆయన అవన్నీ కూడా. కాబట్టి ధర్మపురుషుడు ఆయన, జీవహింసే చేయడు ఆయన. కాబట్టి ఆ స్వామివారు ఈ 105 మూలకాలలో మాంసంలోనూ అవే ఉంటాయి, వెజిటేరియన్ ఫుడ్లోనూ అవే ఉంటాయి. కాబట్టి మనందరం ఆకుకూరలు తిన్నా మాంసం తిన్నట్టే, మాంసం తిన్నా ఆకుకూరలు తిన్నట్టే అనమాట. ఉమ్, ఇప్పుడు ఎందుకనంటే 105 ఎలిమెంట్సే ఉంటాయి దీంట్లో. తర్వాత మీ మెటీరియల్ ఎనర్జీలో. ఉమ్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎందుకు పెద్దవాళ్ళు సెంటియంట్ ఫుడ్ తినమంటారు అని అంటే, రాముడు తిన్నాడు, ఇతరులను తినమన్నాడు. కృష్ణుడు తిన్నాడు, సెంటియంట్ ఫుడ్ ఇతరులను తినమన్నాడు. ఉమ్, ఋషులందరూ కూడా తిన్నారు, సెంటియంట్ ఫుడ్ తినమన్నారు. కందమూలాలు, పళ్ళు, ఫ్రూట్స్, ఆకులు అవును. ఇవే. ఎందుకనంటే ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను, ఉమ్, ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను. లివర్లో మనం మసాలా ఎక్కువ వేసుకొని తింటే లివర్ మీద బబుల్ వస్తుంది. ఇప్పుడు మనకి అపెండిసైటిస్ ఆపరేషన్ జరుగుతుంది 24 గంటల్లో. ఉమ్, ఈ వెర్మిఫార్మ్ అపెండిక్స్ అని లోపల ఉంటుంది. అది కోడిని కోసేటప్పుడు కోడి కందికాయ అంటాం. ఉమ్, ఆ కందికాయని చేదు కట్టు అంటాం. అది తీసేసి బయట పడేయకపోతే మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి కూర పనికిరాదు, ఉమ్, చేదైపోతుంది. ఉమ్, ఆ విధంగా ఈ యొక్క ప్రతి మనిషికి, ప్రతి జీవికి చేదు కట్టు ఉంటుంది. ఉమ్, కాబట్టి ఈ యొక్క దాన్నే వెర్మిఫార్మ్ అపెండిక్స్ అంటాం. అది ఎప్పుడైతే 24 గంటల ఉమ్, లోపల అది పేలిందనుకోండి, మొత్తం బాడీ అంతా విషపూరితంగా పాయిజన్ చనిపోతాడు. అయిపోతుంది. అవును. నెక్స్ట్ జాండీస్ వచ్చిందనుకోండి, బైల్ జ్యూస్ ఉమ్, బ్లడ్లో కలిసిపోతుంది. అందువలన మనిషి చచ్చిపోతాడు. కాబట్టి తెల్ల కామెరల వాళ్ళు అందుకే రహస్యంగా చనిపోతారు. ఉమ్, పచ్చ కామెరల వాళ్ళు తెలుసుకొని వైద్యం చేసుకుంటారు. ఉమ్, లివర్ని బలవంతం చేస్తారు. లివిటోన్ ఉమ్, టాబ్లెట్లు వాడడము, టానిక్ వాడడము. ఉమ్, అందువలన ఈ లివర్ మీద బబుల్ వచ్చినప్పుడు ఆ బబుల్ అలా పేలిపోతుంది. పేలిపోయినప్పుడు మనిషి ఇమీడియట్ చచ్చిపోతాడు. మామూలు మసాలా ఎక్కువ వేసుకుంటేనే చచ్చిపోతాం. ఇక మాంసము, చికెన్లు ఎందుకు తినకూడదు అని అంటారంటే, మానవ పళ్ళ దంత సిరిని చేసినప్పుడు ఫ్లాట్గా ఉంటుంది, ఇది కూరలుగా ఉమ్, ఉండవు. ఉమ్, కుక్కలకి, నక్కలకి, పులులకి, వీటికి కూరలుగా ఉంటాయి. వాటి ఇంటెస్టైన్ సిస్టమ్ దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే, లోపల మాంసము, మటన్లు తిన్నా జంతువులకు అరిగిపోతాయి, ఓ, కానీ మానవుడికి అరగవు. ఉమ్, అందుకని తినకూడదు. ఉమ్, అందువలన అది 48 అవర్స్ ఉంటుంది. సో డైజెషన్ అవ్వడానికి ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్స్ట్రా స్ట్రెయిన్ వేస్తామో యాంటీ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇంటెస్టైన్స్, ఉమ్, ఆ డిజీజ్ వచ్చేస్తుంది. ఆ డిజీజ్ క్యూరే లేదు.
కాబట్టి క్యాన్సర్కి ఎలాగైతే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం. నువ్వు ఆయుర్వేదం తీసుకో, హోమియోపతి తీసుకో, అలోపతి తీసుకో, ఏది తీసుకో, ఏ దేంట్లోనూ వైద్యం లేదు, ఊరికనే ఉపశమనం ఉంటుంది. కాబట్టి ఈ కారణాల రీత్యా మహాపురుషులే మనల్ని తినొద్దంటారు. ఎందుకనంటే వాటికి తట్టుకుంటాయి అవి, మనకి ఆ ఇంట్రెస్ట్ అని ఇమ్యూన్ సిస్టమ్ ఇవ్వలేదు. కాబట్టి అంతేకాకుండా మాంసాలు తింటే ఏంటంటే రజోగుణము తమోగుణము ప్రేరితమై పెరుగుతుంది. ఇది సాత్విక ఆహారం. కాబట్టి అందుకనే అమ్మవారిని శాకంబరి అంటాం, కూరగాయలు ఆకుకూరలు తినాలన్నమాట. కాబట్టి మాంసకృతులు తింటాడు అన్నారు, మాంసం అని అన్న వీళ్ళు అన్నారు అనమాట. కాబట్టి ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు. సరస్వతీమూర్తులైనటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చెప్పరు. వ్యాస భాగవతం కాదు, వాల్మీకి రామాయణం కాదు, ఏ రామాయణాల్లో అయినా సరే ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఎవరైనా మధ్యలో ఇన్కార్పొరేట్ చేశారనుకోండి, దానికి మనమే సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు మొత్తం హిందూ మత గురువులందరూ కూడా సమైక్యమైపోయారన్నమాట. ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టేసుకుంటున్నారు. అందులో మీలాంటి యాంకర్లందరినీ కలుపుకొని చక్కగా మీలాంటి సంస్థలన్నీ కలుపుకొని వాళ్ళంతా కూడా ఒక సమవేదికగా ఒక ఏకత్రాటి మీద వెళ్తూ ఉంచే, ఇప్పుడు వ్యక్తిగత దోషణలు అన్నీ పోయి సైద్ధాంతిక పోరాటాల మీద హిందూ మతం నడుస్తుంది. కాబట్టి శ్రీరామచంద్రుడు మాంసం తినడు. వారు అలా చెప్పలేదు. కాబట్టి మనం కూడా దేవుడు మాంసం తినడా, మటన్ తినడా, చికెన్, వాళ్ళు ఏమన్నా మనుషులా? శ్రీరామచంద్ర ప్రభు యోని నుంచి పుట్టలేదు. కౌసల్యాదేవికి ప్రకటమవుతాడు. అక్కడ ప్రక్కన సీతాదేవి నాగలతో దున్నుతుంటే జనక మహారాజు అక్కడ ప్రకటమవుతుంది, అంతేగాని యోని నుంచి పుట్టలా. శ్రీకృష్ణుడు కూడా దేవకి యోని నుంచి పుట్టలా, పక్కన ప్రత్యక్షం అవుతాడు శ్రీమన్నారాయణమూర్తి. కాబట్టి మనం తినేది మన పరిమితమైనటువంటి జ్ఞానంతో మనం అపరిమితమైనటువంటి పరమాత్మ గురించి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇలాంటి కన్ఫ్యూజన్సే వస్తాయి. అసలు 100% చాలా చక్కగా చెప్పారు. నిజంగానే గురువులు చెప్పే విషయంలో నిగూఢార్థం తెలియకపోతే అదేదో ఆ పై మాట మాత్రమే తీసుకుని మాట్లాడేయడం ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయిందని చెప్పొచ్చు. బట్ నిజంగానే మీరు చెప్పినట్టుగా సరస్వతి పుత్రులు వాళ్ళు అలాంటి ఉద్దేశంతో అయితే మాట్లాడరు ఖచ్చితంగా ఇది అని చెప్పి మనం చెప్తూ ధన్యవాదాలు.